చికెన్ తినాలంటే సాటర్డే సండే వరకు వెయిట్ చేస్తాము. ఎందుకంటే దాని మీద అంత క్రేవింగ్స్ అయితే అస్సలు ఉండవు. కానీ ఫిష్ కర్రీకి మాత్రం క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయండి. సీ ఫుడ్ కదా, ఎంతైనా హెల్త్కి మంచిది కాబట్టి దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము మా హస్బెండ్ నేను. సో మా ఇద్దరికి ఇష్టమైనది ఏంటి అంటే ఈ ఫిష్ కర్రీ అండి. చాలా ఇష్టంగా తింటాము. మా హస్బెండ్కి మరీ ఇష్టం. సో ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్ కంటే ముందు లాంగ్ వీడియోలో నేను ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ట్యాగ్ చేస్తాను, ఆ వీడియో చెక్అవుట్ చేసేయండి. వీటిని ముందే క్లీన్ చేసేసి అయితే తీసుకొచ్చేసాము. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా, సో మా అమ్మమ్మ అయితే పెట్టేసి ఇచ్చేసారు. అటు సైడ్ మా అమ్మమ్మ వాళ్ళకి బాగా దొరుకుతాయండి. సో అందుకే ఈరోజు అయితే తెచ్చేసుకున్నాము. తక్కువే కాబట్టి మేమిద్దరమే ఉన్నాం కాబట్టి మాకైతే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే సరిపోతుంది. ఒక 2 టైమ్స్కి అయితే వచ్చేస్తుందండి ఇద్దరికి. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ తినాలంటే ఇంకా తినలేము. వేరే కర్రీస్ అయితే స్టార్ట్ చేసేస్తాను కుకింగ్స్లో. సో నేనైతే ఎలా చేసుకోవాలంటో ఆంధ్ర స్టైల్లో ఒకసారి ఆల్రెడీ క్లీన్ చేసినవే కాబట్టి మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లీన్ చేసేసి మా అమ్మ ఒక బాక్స్లో పెట్టేసి అయితే ఇచ్చేసారు. ఇలా నేను ఒక బౌల్లో వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫిషెస్కి మసాజ్ చేసేసానండి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫిషెస్కి వెళ్ళి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. కొందరు టొమాటోస్ వేసుకుంటారు, కొంతమంది ఫ్రై చేసేసుకొని పులుసు చేసుకుంటారండి. కానీ ఇలా నేను మాత్రం డైరెక్ట్గానే పులుసు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి, ఇంకా అస్సలు వదిలిపెట్టరు. సీ ఫుడ్ అంటే చాలామంది దూరంగా వెళ్తూ ఉంటారు, అస్సలు ఇష్టపడరండి. చికెన్లో ఉన్న బెనిఫిట్స్ ఏమో కానీ ఈ ఫిష్ కర్రీలో మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి హెల్త్కే కానీ లేకపోతే ఐస్కే కానీ చాలా మంచివండి, మంచిగా కనిపిస్తాయి. కరివేపాకు ఎంత మంచిదో ఫిష్ కూడా అంతే మంచిదండి. సి విటమిన్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫిషెస్లో, ప్రాన్స్లో, ఇంకా కార్బ్స్లో. సో ఇవి కూడా అప్పుడప్పుడు పిల్లలకి పెడుతూ ఉంటే ఇవి కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది. ఇలాంటి సీ ఫుడ్ వీక్లీ ఒక 2 టైమ్స్ అన్న తింటూ ఉంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. చికెన్లో అయితే అస్సలు ఉండదు, కానీ చికెన్ టేస్ట్ చాలా బాగుండిద్ది. ఈ ఫిష్ కర్రీలో మాత్రం బెనిఫిట్స్ ఉంటాయి. చికెన్లో అయితే ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవండి. దానివల్ల హీట్ చేయడమే తప్ప బాడీ అస్సలు దానివల్ల యూజే ఉండదు. సో ఇలా ఫిష్ కర్రీ తింటూ ఉండండి వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా కానీ. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. ఇది వేడివేడిగా తినే కంటే కూడా ఒక డే మొత్తం ఉంచేసి మార్నింగ్ తింటే ఇంకా చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది. నాకెందుకో వేడివేడిగా తింటేనే ఇష్టం. మా హస్బెండ్కి ఏమో 1 డే మొత్తం గడిచిపోవాలి, అప్పుడే దాన్ని ఇష్టంగా తింటూ ఉంటారండి. చూసారా ముక్క కూడా ఎంత మంచిగా కుక్ అయిందో. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.